రైట్, వెల్కమ్ బ్యాక్. చైనా బార్డర్ లో ఏం చేయబోతోంది, ఈ బార్డర్ టెన్షన్ కి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడబోతోంది అన్న అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అయితే దీనిపై ప్రధాని మోదీ కూడా ఇందాక ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా స్పందించారు. 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత భారత్ ప్రథమంగా శాంతే కోరుకుంటుంది. దేశ ఐక్యత సార్వభౌమాధికారానికి సంబంధించి ఎక్కడ ఆ ప్రతిష్టకి సంబంధించిన దెబ్బ తగిలే పరిస్థితి ఉన్నా కూడా ఉపేక్షించబోము, ఖచ్చితంగా దానికి సరైన ధీటుగా సమాధానం చెప్పి తీరుతాము అంటూ కూడా ఒక హెచ్చరికను కూడా ఇండైరెక్ట్ గా జారీ చేసినట్లుగా మరి కనిపించింది. సో ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో బీజేపీ స్పోక్స్ పర్సన్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీవర్ధన్ గారు, బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? అంటే మొదట్లో చర్చల ద్వారానే పరిష్కరించుకుందాం అంటూ కూడా లెఫ్టినెంట్ స్థాయిలో చర్చలు చేసిన సంగతి చూసాం. సో ఏ దేశమైనా సామరస్యంగానే సమస్య పరిష్కారం అవ్వాలని కోరుకుంటుంది. బట్ ఇట్లాంటి కుటిల వ్యూహాల్ని ఇప్పుడు ఎలా తిప్పికొట్టే పరిస్థితులు చేయబోతున్నారు? ఎందుకంటే విలువైన ప్రాణాలు, అమాయక జవాన్లు ప్రాణాలు ఒడ్డి అక్కడ రక్తం ధారపోస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతుంది? అంటే నిన్న జరిగినటువంటి సంఘటనలో మన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్తో పాటు 20 మంది అమరులైనట్టు అమర వీరులకు జోహార్లు అర్పిస్తూ, మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా సరిహద్దులను మనం ఏదైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి రక్షణ విషయంలో మొదటి నుంచి కూడా ప్రియారిటీగా ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క చైనాకు భారతదేశానికి ఉన్నటువంటి ఒకవేళ చరిత్రను మొత్తం చూసుకుంటే, అంటే మనం మొదటి నుంచి కూడా చైనా బాయి బాయి అని చెప్పేసి, చైనీ బాయి బాయి అని చెప్పేసి నెహ్రూ గారి యొక్క పాలసీ నుంచి తీసుకొని వచ్చినా కూడా చైనా ఎప్పుడు కూడా మనం వెన్నుపోటు వచ్చేటువంటి ఈ యొక్క రాజకీయాల దుశ్చర్యలు అనేది గత చరిత్ర చెప్తా ఉంది. ఎందుకంటే 1950 నుంచి కూడా అక్కడ ఏదైతే రోడ్ వేసినప్పుడు కూడా అక్సాచిన్ ప్రాంతం ఏదైతే ఉందో భారతదేశానికి సంబంధించిన ఈ యొక్క ప్రాంతాన్ని ఇప్పటికే 36,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈరోజు చైనా ఆక్యుపైడ్ చేసింది. సో ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు కూడా అంటే ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఒక రాళ్లతో ఉన్నటువంటి ప్రాంతం, సో గడ్డి పొరక కూడా మొలవనటువంటి ప్రాంతాన్ని మనం ఉంటేంది పోతేంది అనే విధంగా మాట్లాడారు. అప్పుడు రాజకీయంగా అనేక రకాలటువంటి కృష్ణ మీనన్ ఎవరైతే రక్షణ మంత్రిగా ఉన్నారో నెహ్రూ గారు అప్పుడు జరిగినటువంటి 62 యుద్ధంలో అనేక విమర్శలకు ఎదుర్కొన్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. అంటే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఒకవైపు చైనా కూడా బార్డర్ల వైపు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి కావాల్సినటువంటి వసతులను, అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, వాళ్ళకి కావాల్సిన రోడ్ కనెక్టివిటీని, వాళ్ళు అక్కడ ఎవరైతే సైనికులు ఉండడానికి కావాల్సినటువంటి సౌకర్యాలను అన్నింటిని కూడా అక్కడ చైనా ప్రభుత్వం గత అనేక సంవత్సరాలు అంటే 40-50 ఏళ్ల క్రితం నుంచే వాళ్ళు చేయడం జరిగింది. సో మనం భారత ప్రభుత్వం వైపు నుంచి దాన్ని అక్కడ ఉన్నటువంటి బార్డర్లకు సంబంధించినటువంటి రక్షణ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతకుముందుకు కల్నల్ గారు మిలిటరీలో వారు ఉన్నవారు చెప్పారు, వీరు కూడా చెప్పారు. అంటే అక్కడ ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈయన కూడా చాలా ఇరుకైనటువంటి ఒక ఎత్తైన ప్రాంతంలో, ఒక లోయ పరిస్థితిలో, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ సైనికులు నిరంతరంగా కూడా అక్కడ వాళ్ళందరూ కూడా మన దేశం యొక్క కాపలాగాస్తూ పోరాటం చేస్తున్న సందర్భం. సో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి అక్కడ కనెక్టివిటీకి కావాల్సిన రోడ్డు యాక్టివిటీని ప్రారంభం చేశారు. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఒక రక్షణ ఉండేటువంటి విధానాలను కూడా చేసుకుంటూ వచ్చినప్పుడు చైనా స్పందించడం అనేది కూడా పెరిగింది. సో ఏదైతే భారతదేశం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఇక్కడ నుంచి చేస్తున్నట్టు దాంట్లో కూడా చైనా స్పందిస్తూ ఉన్నటువంటి సందర్భం చూసాం. అయితే మనం ఏదైతే గత ప్రభుత్వాల్లో అయితే అనుసరించినటువంటి విధానాలు కాకుండా మన దేశానికి సంబంధించినటువంటి రక్షణ పరంగా ఈ దేశానికి కావాల్సిన సెక్యూరిటీ పరంలో మోదీ ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటూ వస్తూ ఉంది. సో ఎల్లుండి కూడా దేశంలో ఉన్నట్టు మిగతా ప్రధానమైన అఖిలపక్ష పార్టీలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. రెండోది ప్రధానమంత్రి గారు కూడా ఇంతకుముందుకు మనం భారతదేశం ఎప్పుడు కూడా మనం పక్కన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి దేశాలతో మనం శాంతిగానే ఉండాలని చెప్పేసి మనం ఒక విధానం. ఎందుకంటే వాజ్పేయి గారు కూడా చెప్పారు, అంటే మనం స్నేహితులను మార్చుకోవచ్చు కానీ పొరుగింటి వాళ్ళని మార్చుకోలేం. సో ఇక్కడ నుండి దేశాలతో మనం నిరంతరం కూడా మన వైపు స్నేహాస్తం కోసమే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయినా చైనా యొక్క ఒకరి బుద్ధి ఏదైతే ఒక సామ్రాజ్య ఆకాంక్ష ఏదైతే చైనాకు ఉందో దాని కారణంగా ఈ రోజు ఏంటంటే చైనా యొక్క విధానాలు ఎప్పుడు కూడా మోసపూరితమైనటువంటి విధానాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. రెండోది ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి బలమైనటువంటి చర్చ ఏం జరుగుతూ ఉందంటే ఈరోజు కోవిడ్ కారణంగా ఏదైతే ఈ యొక్క వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్ చైనా నుంచే ప్రపంచవ్యాప్తంగా వచ్చిందని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాను తప్పుపడతా ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో చైనాను ఒంటరిగా అయినటువంటి పరిస్థితి. రెండో వైపు ఇక్కడ భారతదేశంలో మోడీ గారి యొక్క విధానాలు ఏదైతే ఉందో ప్రపంచం అంతా కూడా మోదీ యొక్క నాయకత్వాన్ని, భారతదేశం ఏదైతే అనుసరిస్తున్న విధానాన్ని ప్రపంచ దేశాలు కూడా మనను ఒకవైపు సమర్థిస్తున్న పరిస్థితి.
రెండు చైనా నుంచి ఏదైతే వాపస్ వెళ్ళిపోవాలనుకున్నటువంటి కొన్ని పెట్టుబడిదారులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా భారతదేశం మీద వస్తాయనేటువంటి ఒక చర్చ ఈ రోజు జరుగుతా ఉంది. అంటే దీని బిహైండ్ ఏదైతే ఉందో, అంటే టెక్నికల్ గా మరి వారు చెప్పారు ఇంత ముందుకు ఒకసారి చర్చలు జరుగుతున్న సందర్భంలో, అంటే ఒకవైపు భారత ప్రభుత్వం, చైనా ప్రభుత్వం విదేశాంగ మంత్రుల స్థాయిలో, తర్వాత విదేశాంగ కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పుడు మరి ఇలాంటి ఉద్రిక్తలు జరగవద్దు, మరి దాని బిహైండ్ వాళ్ళ యొక్క బుద్ధి ఏందనేది మనకు తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజల్లో మాత్రం ఇది ఒక బలమైనటువంటి ఏదైతే చైనా యొక్క ఒకరి బుద్ధి ఏదైతుందో దాని మీద ఈరోజు చర్చ జరుగుతాం. ఎగ్జాక్ట్లీ, అందుకే చైనా ప్రోడక్ట్స్ ని కూడా బ్యాన్ చేయాలి అన్న అంశం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. వెంకటస్వామి గారు, అంటే ఇప్పుడు అంతర్జాతీయ వేదిక మీద చైనా ఏకాకి అయిపోయింది కాబట్టి చైనా తన యొక్క ప్రాబల్యాన్ని చాటుకోవడం కోసమే సరిహద్దు దేశాల మీద ఈ రకమైన దాడులకి తెగబడుతోంది. మనం ఏదైతే డిఓపి దగ్గర రోడ్లు వేయడానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకోవడానికి కానీ మనం ప్రయత్నం చేస్తున్నాము, దాని మీద అటాక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రకమైన దాడులకు ప్రయత్నిస్తోంది అని. సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే 45 ఏళ్ల తర్వాత ఈ రోజు మన మీద అటాక్ చేయడానికి చైనా ధైర్యం చేసింది. ముందుగా ఈ సందర్భంలో ప్రాణాలు కోల్పోయినటువంటి జవాన్లకు, వాళ్ళ యొక్క కుటుంబాలకు ప్రగాఢమైన సంతాపాన్ని, ఆశ్రితాంజలిని తెలియజేస్తూ, ఆ స్పిరిట్ను యువత కూడా ఇవాళ తీసుకొని ఇవాళ సోషల్ మీడియా చూసినట్టయితే ఉంటే ఆ త్యాగానికి ఎంత స్పందన వస్తుందనేటువంటిది మనం అది దేశమంతా కూడా గర్వించాల్సిన విషయం. ఇట్లాంటి సందర్భాల్లో దేశం మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా మహాభారతంలో చెప్పినారు, మూడోవాడు వచ్చినప్పుడు వయం పంచాధికం శతం అని. సో ఆ సిద్ధాంతం ప్రకారమే ఇవాళ చైనా మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది దేశం మొత్తం కూడా. దానికోసమే రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష సమావేశాన్ని కాల్ ఫర్ చేయడం మంచిదని ఒక సూచన చేసినారు. దానికి ప్రధానమంత్రి గారు కూడా స్పందించినారు, సంతోషం. అందరం కలిసి ఈ చైనాకు సంబంధించినప్పుడు మనం వాళ్ళ యొక్క అంటే వాళ్ళ వ్యవహార శైలి చూసినప్పుడు ఎప్పుడైనా కూడా అంటే ముందేమో ఒక తీరుగా అంటే చర్చలు ఇట్లా నడచడం, అంటే చర్చలు నడుపుకుంటూనే ఇంకో పక్కన అంటే వెన్నుపోటు పోవడం అనేటువంటిది చాలా సందర్భాల్లో చేస్తున్నాయి. అది అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కావచ్చు, లేకపోతే అటు బార్డర్ కావచ్చు, ఇటు బార్డర్ కావచ్చు. సో దీనికి ఒక మన దగ్గర కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక అవసరమని నేను భావిస్తున్నాను. రెండవది, ఇలా అంత విర్రవీగడానికి కారణం ఏంటంటే ఆర్థిక పుష్టి. చైనా యొక్క ఆర్థిక పుష్టికి ఇండియా మార్కెట్ కూడా ఒక పెద్ద బేస్. కాబట్టి ఎప్పుడైనా యుద్ధం స్ట్రాటజీలు అయితే గిరిధర్ గారికి తెలుసు. సో దీంట్లో ఒక స్ట్రాటజీని మనం కంపల్సరీగా ఉపయోగించాల్సి వస్తుంది. ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టినప్పుడు ఎవరికైనా కూడా ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి ఇలా చైనా యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయాలంటే మనం తప్పనిసరిగా చైనాకు సంబంధించినటువంటి ఈ వ్యాపార సంబంధాలు ఏవైతున్నాయో దీన్నో మనం బ్యాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. అది తాత్కాలికమా లేకపోతే లాంగ్ పీరియడ్ అనేది తర్వాత. ఫస్ట్ స్టెప్ అయితే మనం అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్. అఫెన్స్ ఇస్ ద బెస్ట్ డిఫెన్స్. సో ఆ అఫెన్స్ ఇస్ బెస్ట్ డిఫెన్స్ యొక్క బేస్లో చైనా మీద ఇలా ఎదురుదాడి చేయాలి. రేపు నేను జరిగేటువంటి ప్రతిపక్షాలతో జరిగేటువంటి ఏదైతే అఖిలపక్ష సమావేశం ఉందో ఆ సమావేశంలో అట్లాంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మోడీ గారు అందరికన్నా ముందుకు రావాలని కోరుతున్నాను నేను. ఎందుకనంటే శంకల పోతేనే తీర్థం అవుతుంది. సో అంటే చైనాతో ఉన్న వాణిజ్య సంబంధాలన్నింటికి పూర్తి స్థాయిలో తెగదంపులు చేసుకుంటే తప్ప ఈ సైనికపరమైన దుశ్చర్యలు తగ్గవు అనేది మీ అభిప్రాయమా? అంటే న్యాచురల్ అంటే నేను అనేది అదే. ఎందుకనంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం, ఎన్నిసార్లు మోసపోతాం. ఒకేసారి ప్రతిసారి ఇలా మోసపోవడం బాగుండదు కదా. సో కాబట్టి ఇవాళ అంటే మనం పొలిటికల్గా చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఏదో మేము అటు తీసుకుంటే ఇటు ఇబ్బంది వస్తుంది, ఇటు ఇబ్బంది వస్తుంది, లేకపోతే ఈడు కాలు గుంస్తాడు అనేటువంటి ఒక ఏదో ఒక లుకలుకలు ఉన్న ప్రభుత్వం కాదు. స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఫుల్ మెజారిటీ ఉన్న గవర్నమెంట్. దే కెన్ టేక్ ఎ గుడ్ డిసిషన్, అంటే ఒక ఫర్మ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లయితే మన కరోనా విషయంలో మోడీ గారు అందరిని చప్పట్లు కొట్టమంటే అందరు చప్పట్లు కొట్టిన, గంట కొట్టమంటే గంటలు కొట్టినారు. సో ఇవాళ మోడీ గారి మీదనే
మోడీ గారి మీదనే పూర్తి బాధ్యత ఉన్నది. చైనాకు మూతోడు జవాబు, ఇటుకా జవాబు పత్తర్సేదేనా అనేటువంటి ఏదైతే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క సందేశం ఉందో దాన్నే ఇవాళ మనం రిపీట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతకు మించి ఈ యుద్ధ స్ట్రాటజీలో వేరే ఏం లేదు. దీంట్లో దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ మొత్తం కూడా దేశానికి సంబంధించిన విషయం కాబట్టి, దేశ రక్షణ సార్వభౌమ అధికారానికి సంబంధించిన కాబట్టి అందరం ఏకకండంతో చైనా మీద దాడి చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎస్, డెఫినెట్లీ ఆ పాయింట్ తో మేము కూడా ఏకీభవిస్తాం. అయితే గిరిధర్ గారు, అది సామాజిక పరమైన అంశం, అంటే ఆర్థిక మూలాల్ని దెబ్బ కొట్టడం, వాణిజ్య పరంగా ఇబ్బందులకు గురి చేయడం అనేది అదొక పరమైన అంశం. ఇప్పుడు సైనిక పరంగా మనం చూసుకుంటే ఇంతకు ముందు ఏదైతే 45 సంవత్సరాల తర్వాత ఈ రకంగా కాల్పులు చేయడానికి మన మీద కాలు దువ్వింది అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి ప్రధాన కారణం మన సరిహద్దుల వెంబడి సరైన వాస్తవాధీన రేఖకి స్పష్టమైన ఒక రేఖ అనేది లేకపోవడం. దానివల్లే ఈ రోజు గాల్వన్ లోయ మాది అని, పాంగాంగ్ లేక్ మాది అని, డిబిఓ మాది అని అక్కడక్కడ ఆక్రమణలు చేస్తూ వస్తుంది. అంటే ఆ సరైన వాస్తవాధీన రేఖని నిర్ణయించడం అనేది నిజంగా అంత కష్టతరమైన అంశమా? ఇన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఈ అంశం ఎందుకు నలుగుతూ వస్తుంది? ప్రతి సంవత్సరం డ్రాగన్ మనల్ని ఎందుకు భయపెడుతూ వస్తుంది? డోక్లాం వ్యవహారం ఏదో ఒక రకంగా సామరస్యం చేశారు ఒక 5-6 నెలలు కష్టపడి. ఇప్పుడు ఈ అంశానికి మళ్ళీ ఎప్పుడు ఫుల్ స్టాప్ వస్తుంది? దీని తర్వాత ఇంకోటి వస్తే ఎట్లా చేసుకోవాలి? ఫుల్ స్టాప్ తలుచుకోలేదు చైనా, అది ఇబ్బంది. అక్కడ ఎన్నో బౌండరీ వర్కింగ్ టీమ్స్ పెట్టారు. చైనా వాళ్ళు పెట్టారు, మనం పెట్టాము, ఇద్దరం కలిసి చర్చించుకున్నాము. ఎన్నో రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి. ప్రతిసారి దానికి ఒక కొత్త పేరు పెట్టారు. ఏ పేరు పెట్టినా కానీ బౌండరీ వివాదం గురించి చాలా చర్చలు జరిగినాయి. ఆల్మోస్ట్ 90 దశకం నుంచి ఇంతవరకు, అంటే రమారమి 25 ఏళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చర్చలు జరిగినా చైనా ఒప్పందం చేయడానికి సిద్ధంగా లేదు. ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే మనం సిద్ధంగా ఉన్నా వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్లకు ఇలా ఓపెన్ గా వదిలేయడం స్ట్రాటజికల్ అడ్వాంటేజ్. ఆఫ్టర్ ఆల్ మోదీ గారు వచ్చిన 6 ఏళ్లే, అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండినాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదా? వాళ్ళు కూడా చేశారు, చాలా సీరియస్ గా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ససేమిరా అన్నారు, వద్దన్నారు. చర్చకు వస్తారు, చర్చకు వచ్చి కూర్చుంటారు. ఈ మ్యాప్ కాదంటాడు, ఆ మ్యాప్ అంటాడు. ఇలా గొడవ నడిచి ఫైనల్ గా 23 పాయింట్స్ లో వాళ్ళకు మనకు విభేదాలు వచ్చినాయి. 23 పాయింట్స్ వదిలేసి మీద సంతకం పెట్టలేదు. గాల్వన్ వ్యాలీలో డిస్ప్యూట్ లేదు వాళ్ళకు మనకు. మనం ఏ పొజిషన్ లో ఉన్నామో వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారో డిస్ప్యూట్ లేదు. ఇంతవరకు కూడా వాళ్ళు ఎప్పుడు ఇన్కర్షన్ చేయలేదు. 62 తర్వాత ఇంతవరకు గల్వాన్ వ్యాలీలో ఇన్కర్షన్ అవ్వలేదు. కానీ చైనా మ్యాప్ లో గాల్వన్ వ్యాలీ వాళ్ళదిగా ఉంది అనేది మనం 1950లోనే ఐడెంటిఫై చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. లేదు, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇది కంప్లీట్ గా భారత భూభాగం. గాల్వన్ వ్యాలీయే కాదు, వాళ్ళు కబ్జా చేసుకున్న అక్సై చిన్ కూడా 1950లో మనదే. ఇన్ఫాక్ట్ చౌవన్లాయ్ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఉన్నది. లదాఖ్ భారతదేశానికి సంబంధించిందే అనే స్పష్టంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. హిందీ చీనీ భాయ్ భాయ్ అన్న రోజుల్లో చౌవన్లాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ లదాఖ్ భారతదేశానికి సంబంధించిందే అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 1962లో వాళ్ళు ఎప్పుడైతే కబ్జా చేశారో అప్పుడు గాల్వన్ వ్యాలీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. జాట్ రెజిమెంట్ దాన్ని ధీటుగా ఎదుర్కొని వీళ్ళు క్యాన్వాస్ షూస్ తోటి ఆల్మోస్ట్ .303 రైఫిల్స్ తీసుకొని పనికిమాలిన ఎక్విప్మెంట్ తోటి వీళ్ళకి ఏమీ లేకుండా కొరికే చలిలో యుద్ధం చేశారు జాట్ రెజిమెంట్స్. వాళ్ళు చేస్తే ఆ దాడికి తట్టుకోలేక ఈ గాల్వన్ వ్యాలీ నుంచి వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. ఇందాక అనుకున్నాం కదా, మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇద్దరు ఒప్పుకోలేదు. సో ఈ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇది వాళ్ళ అధీన రేఖ, వాళ్ళు మనం అనుకుంటున్నది వాళ్ళది ఇది, మనం పెట్రోలింగ్ చేసుకొని మన లైన్ అనుకుంటున్నాం అంతదాకా మనం వెళ్ళొస్తాం. వాళ్ళు ఏ లైన్ అంటున్నారో అంతదాకా వాళ్ళు వస్తారు. 62 నుంచి ఈ రోజు దాకా అదే జరుగుతుంది, దాంట్లో మార్పు లేదు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ మధ్యలో వచ్చి వాళ్ళు టెంట్లు వేసుకున్నారు. ఇంతవరకు జరగలేదు. వాళ్లకు మనకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డిస్ప్యూట్ సంతకం పెట్టుకోలేదు కాబట్టి వివాదం ఉన్నా ఇద్దరు పెట్రోలింగ్ చేసుకుంటున్నారు కాబట్టి సమస్యలు తోపులాటలు తప్ప ఏం సమస్యలు లేవు. ఇప్పుడు వచ్చి వాళ్ళు ఎందుకు పెట్టారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, రోడ్డు వేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు, ఎవరికి ఇచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు, అది కాదు. అక్కడ రోడ్డు 4 ఏళ్ల నుంచి వేస్తున్నారు. రోడ్డు వెయ్యాలి అని నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. 2013లో నిర్ణయం జరిగింది. అది ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యాగెండ్ లో. వాళ్ళ దగ్గర ధనం లేదు, ల్యాండ్ అక్విజిషన్ చేయవలసిన ఇది లేదు. అప్పుడు చాలా పాలసీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు. కానీ నిర్ణయం మాత్రం తీసుకున్నారు. మోదీ గారు రాగానే ఆయన ఫస్ట్ ప్రయారిటీగా బార్డర్ రోడ్స్ లో వేయడం మొదలు పెట్టారు. గత 6 సంవత్సరాల్లో ఆల్మోస్ట్
మన అంత ముందర 20% మాత్రమే ఉండిందే మన బార్డర్ రోడ్స్. ఇప్పుడు మనం 45%, 50% దాకా వచ్చాం మనం. చైనా అటు సైడ్ 75 to 80% దాకా వాళ్ళు ఉన్నారు. సో ఈ బార్డర్ రోడ్స్ 4-5 ఏళ్ళుగా ఈ మన దౌలత్ బేగ్ ఓల్డీకి వెళ్తున్న, షియాక్ నుంచి వెళ్తున్న రోడ్డు వేస్తూనే ఉన్నారు. అప్పుడు ఆక్షేపణ చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆక్షేపణ ఇవ్వడానికి ఏం లేదు, ఏదో కారణం చెప్పి వచ్చారు వాళ్ళు అంతే. అంటే దానికి ఇంటర్నల్ గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇదొక కారణం, రోడ్ అని వాళ్ళు నెపని చెప్పారు. ఇంకా మనం తొవి చూస్తే కారణాల్లో ఒక కారణం ఏంటంటే 2021 వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. 100 సంవత్సరాలు పూర్తి అయ్యే సమయానికి చైనా మాతృభూమికి సంబంధించిన భూభాగాలు మన కబ్జాలో ఏవి లేవో అవన్నీ నేను మన మాతృభూమికి తీసుకొచ్చి కలుపుతాను అని వాగ్దానం చేశారు షీ జిన్పింగ్. సో దానికోసము ఏమి వ్యూహాలు చేయాలో అవన్నీ చేస్తున్నారు. హాంకాంగ్ చూసాం మనం, హాంకాంగ్ అని కొట్టేశాడు ఆయన. హాంకాంగ్ ని తీయడం వల్ల చైనా చాలా దెబ్బతింటుంది, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని హాంకాంగ్ గుండా వచ్చినాయి. అయినా కానీ పర్వాలేదు అని తీసేసుకున్నాడు ఆయన. అలాగే వాళ్ళ కమాండర్ ఇన్ చీఫ్ లో నంబర్ 2 మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తిరగదు మనకు, ఆయన టైవాన్ కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, టైవాన్ కూడా తీసుకుంటామని చెప్పారు. అలాగే సౌత్ చైనా సీలో అందరికి తెలిసిన విషయమే. సేమ్ థింగ్ భారతదేశం కూడా టిబెట్ కి సంబంధించిన డిస్ప్యూట్ లదాఖ్ ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ వాళ్ళు పునరావృతం చేసి ఇక్కడ మన భూభాగాన్ని కబ్జా చేసుకోవాలి. ఏదేమైనా 2021కి అన్ని కూడా కబ్జా చేసుకోవాలి, అరుణాచల్ ప్రదేశ్ సహా అని వాళ్ళు ఒక వ్యూహంతో ఉన్నారు వాళ్ళు. ఇది ఒక కీలకమైన కారణం. రెండవది, ఆగస్టు 5 అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అన్యాక్రాంతమైన భూములన్నీ మేము వెనక్కి తీసుకోవడానికి మా ప్రాణాలు అర్పిస్తామని ఎప్పుడైతే చెప్పారో, అమిత్ షా చెప్పారంటే జరిగి దూరుతుంది. ఆర్టికల్ 370 వీళ్ళు కొట్టేయగలిగారంటే ఇది వీళ్ళు చేసే స్తోమత వీళ్ళకు ఉన్నది, వీళ్ళ వ్యూహంలో ఉన్నది అని చైనా పసిగట్టి అప్పటి నుంచి కూడా వాళ్ళు అగ్రెసివ్ గా తయారయ్యారు. సో ఇదొక కారణం. సరే, అందరికి తెలిసిన విషయమే ఈ చైనీస్ వుహాన్ కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో దీనికి సంబంధించి వాళ్ళ అంతర్కలహాలు అని మొదలైనవి. ఆల్రెడీ బీజింగ్ లో మళ్ళీ ఉధృత పెంచుకుంది, బీజింగ్ షట్ డౌన్ చేశారు, షాంఘైలో ఇబ్బంది వచ్చింది, గువాంగ్షోలో వచ్చింది, వుహానే కాదు మొత్తం స్ప్రెడ్ అవుతున్నది ఇప్పుడు. అంతేకాదు వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి, రమారమి 5 నుంచి 6 కోట్ల మందికి ఉద్యోగాలు పోయినాయి. BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనుకున్నారు, అక్కడ కూడా ఇక్కడ పనులు జరగట్లేదు. సో అంతటి ఇది క్లిష్టమైన పరిస్థితి ఆ దేశం వచ్చేసరికి దీనికి ఏదో ఒక వాళ్ళని మనసు మళ్ళించేటువంటి ప్రక్రియ ఒకటి చేయాలి అని ఒకటి కూడా ఉన్నది. 1962లో వాళ్ళకు కరువు కాటకం వచ్చి చాలా మంది చనిపోతున్నారు. ఆ టైంలో వాళ్ళ ధ్యాస మళ్లించడానికి కోసం మన మీద యుద్ధం చేశారు వాళ్ళు. పిచ్చుకలు, స్పారోస్. ఇప్పుడు కరోనా అంశాన్ని డైవర్ట్ చేస్తూ నేను ఇంకా యాక్టివ్ గానే ఉన్నాను, నాదే ప్రపంచంలో ఆధిపత్యం అని నిరూపించుకోవడం కోసం ఈ రకమైన యుద్ధాలు చేస్తాం. అది కూడా ఒకటి. ఇప్పుడు 3-4 కారణాలు చెప్పాను, ఇది కూడా ఇంకొకటి. ఇలాంటివి ఇంకా 2-3 కారణాలు కూడా. అంటే ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క ఉన్న పరిస్థితుల్లో ఒక ఆపర్చునిటీ ఉన్నది, దీని ఆపర్చునిటీ మనం చేజెక్కించుకుందాము, ఇప్పుడే దెబ్బ కొడితే కనుక మళ్ళీ మనం తర్వాత చూసుకోవచ్చు అన్నటువంటి ఒక ధోరణితో చైనా ప్రవర్తిస్తుంది. రామచంద్రరావు గారు, ఇప్పుడు రాజకీయ కారణాలున్నా లేకపోతే అంతర్జాతీయ వేదిక మీద తనని తాను బల ప్రదర్శన చేసుకోవడానికి ఈ రకంగా సాహసం చేస్తోంది, ఆక్రమణలకి పాల్పడుతోంది, దురాక్రమణలకి అనుకున్నా కూడా దీన్ని ఇప్పుడు మన సైన్యం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా అంటే, ఇందాక గిరిధర్ గారు చెప్పినట్లు 1962లో యుద్ధం జరిగినప్పుడే ఏమీ లేకపోయినా మనం మన తాహతుకు మించి ఫైట్ చేసాం, చైనాని ఓడించగలిగాం, అక్కడి నుంచి బలగాల్ని వెనక్కి పంపించగలిగాము అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా మన మీద టాప్ హ్యాండ్ లో ఉందా, బడ్జెట్ పరంగా కానీ, లేకపోతే ఈ యుద్ధ విమానాల పరంగా కానీ, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ పరంగా కానీ, అంటే మనం ఏ స్టాండర్డ్ లో ఉన్నాం చైనాతో ఫైట్ చేయడానికి? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అడిగారు. బట్ ఎందుకంటే కంపేర్ చేసుకోవాల్సింది బేసికలీ స్ట్రెంగ్త్ కాదు. స్ట్రెంగ్త్ చూసుకున్నారంటే ప్రస్తుతం ఓవరాల్ ఇప్పుడు చైనీస్ ఫోర్సెస్ చూసుకుంటే రౌండ్ అబౌట్ 21 lakhs వరకు ఉన్నారు. అదే ఇండియా చూసుకుంటే అబౌట్ నియర్లీ 14 lakhs ఉన్నారు. ట్యాంక్స్ మనం చూసుకుంటే ట్యాంక్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ వీ కెన్ మ్యాచ్ వెరీ వెల్. నేవీలో నెంబర్ ఆఫ్ నేవల్ క్రాఫ్ట్స్ విచ్ ఆర్ దేర్ విత్ దెమ్ సుమారు 700 చిల్లర దాకా ఉన్నాయి, మన దగ్గర 200 చిల్లర ఉన్నాయి. కానీ మనం కంపేర్ చేసేటప్పుడు ఏంటంటే చైనాకి 1-to-1 కంపేర్ చేస్తాం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే చైనా అంత ఫోర్సెస్ ఉన్నా సరే
దానికి ఉన్న బోర్డర్ చూసుకోవాలి, సౌత్ చైనా సీ అంతా చూసుకోవాలి. ఎందుకంటే అది గార్డ్ చేయాల్సిన దానికి ఉన్న ఫోర్స్ కూడాను డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఓకే. సో అంటిల్ అన్లెస్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఏమనేవాళ్ళం, ఇండియా ఒకవేళ పాకిస్తాన్ తో దెబ్బలాడాల్సి వస్తే రెండు సైడ్లు మనం దెబ్బలాడా లేదా 2.5 ఫ్రంట్సా అని డిస్కస్ చేసేవాళ్ళం. సిమిలర్లీ ఆ లెక్కను కూడా మనం చైనీస్ గురించి ఆలోచిస్తే ఫోర్సెస్ ఎక్కువ ఉన్నా సరే రైట్ నౌ మనం ఉన్న ప్రస్తుత పరిస్థితి ఆలోచించుకుంటే వీ కెన్ మ్యాచ్ దమ్ వెరీ వెల్. కానీ ఇందులో క్లియర్ గా ఇదేంటి, ఏదో కుస్తీ కాదు కదా, స్ట్రైట్ అవే టు సే చైనా వాళ్ళు గెలుస్తారు మనం గెలుస్తారు. ఎందుకంటే గెలుస్తానికి ఫోర్స్ ఒకటే కాదు, దాంట్లో మన ట్రైన్డ్ మ్యాన్ పవర్ మనం చూసుకున్నామంటే వీఆర్ ఫార్ సుపీరియర్ టు దెమ్ ఎనీ డే యాజ్ ఫార్ as ట్రైనింగ్ ఇస్ కన్సర్న్. హ్యూమన్ పొటెన్షియల్ ఉన్న మన దగ్గర ఉన్న పొటెన్షియల్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర వచ్చే వాళ్ళందరూ వాళ్ళే ఒప్పుకున్నారు. లాస్ట్ టైం మన చైనీస్ జీ వాట్ హీ సెడ్ ఈస్ దట్ ఇప్పుడు కొత్తగా వచ్చే సైనికులందరూ కొంచెం నాజుగ్గా ఉన్నారు, మనలాగా హాడీ కాదు. మేబీ నిన్న జరిగింది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏమో. వాళ్ళ సైన్యం నుంచి మనం 43 మందిని మట్టు పెట్టగలిగారు, ఏమి ఆయుధాలు లేకుండా, రాళ్లు లేకుండా. అక్కడ వచ్చే చాలా మంది సైనికులు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి దే ఆర్ వెయిటింగ్, ఓకే మాకు 5 సంవత్సరాలు అయిపోతుంది, దాని తర్వాత నాకు స్టడీ చేసుకుంటాను, డబ్బులు దొరుకుతాయి, నేను యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి. సో చాలా మంది ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు ఏంటంటే మనలాగా త్రూ అవుట్ లైఫ్ ఒక కెరీర్ కింద తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకటి. రెండోది ఓవరాల్ మొరాల్ అది చూసుకుంటే అక్కడ మిలిటరీ కమాండర్స్ మొరాల్ మనతో చూసుకుంటే గడ్డి పుచ్చు సమానం అనిపిస్తారు. ఇందాక గిరిధర్ గారు యాక్చువల్లీ ఈస్ కవర్డ్ ఇట్ వెరీ వెల్. బోత్ బోర్డర్ ఏరియా గురించి కవర్ చేశారు, రెండోది ఆయన పొలిటికల్ ఎమిసరీస్ గురించి చెప్పారు. దట్స్ వండర్ఫుల్ పాయింట్. అక్కడ బేసిక్ కంట్రోల్ ఈజ్ బై ద పొలిటికల్ ఎమిసరీస్. వాళ్ళని ప్లీజ్ చేస్తానికి చాలా మంది మిలిటరీ కమాండర్స్ తయారవుతుంటారు, ఎందుకంటే లేకపోతే వాళ్ళు పైకి వెళ్ళలేరు. కనుక మాకున్న ఇండికేషన్ ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ చైనీస్ మిలిటరీ కమాండ్స్ లో కొంతవరకు డైల్యూషన్ ఉంది, కొంతవరకు కరప్షన్ కూడా క్రీప్ అవుతుంది. కనుక మనతో కంపేర్ చూసుకుంటే మనం జనరల్లీ ఏంటంటే బయట ఎవరైనా చూసుకుంటే మనకి ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, మనకి ఎన్ని షిప్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని షిప్స్ ఉన్నాయి, మనకి ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్, వాళ్ళకి ఎన్ని. సో దట్ ఈస్ నాట్ ద వీడియో. మనం దెబ్బలాడాల్సి వస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళకొకళ్ళకి ఖచ్చితంగా మనం సరితూగుతాం. ఎందుకంటే రీసెంట్ గా రీస్ట్రక్చర్డ్, ఇంత ముందు సుమారు 2015 ఆ ప్రాంతంలో కంప్లీట్ ఆర్మ్ ఫోర్సెస్ ని రీస్ట్రక్చర్ చేశాడు. ఎందుకని అతనికి ఒక అల్టిమేట్ ఎయిమ్ ఉంది. 2050 ఇందాక 2021 గురించి చెప్పారు గిద్దర్ గారు, బట్ ద లాంగ్ ఎయిమ్ 2050కి వరల్డ్ లో సూపర్ పవర్ కావాలి, ఐఎమ్ ద నెంబర్ 1 అనుకోవాలన్న స్ట్రాటజిక్ ఒక స్ట్రాటజిక్ టార్గెట్ కింద పెట్టుకుని దానికోసం ప్రయత్నిస్తున్నాడు. రామచంద్ర గారు, బట్ జస్ట్ క్లారిఫై వన్ థింగ్. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఓకే, నంబర్ పరంగా మనం తక్కువ ఉన్నా కూడా మనం ఎదుర్కోదానికి ధీటుగా ఉన్నాము, మన దగ్గర ఆత్మస్థైర్యం ఉంది, లేకపోతే వీఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్ ఉన్న వాటిల్లో అని మీరు చెప్తున్నారు. బట్ ఇంత తెలిసి కూడా, అండ్ ఇందాక శ్రీవర్ధన్ గారు చెప్పినట్లు మనకి అమెరికా సపోర్ట్ ఉంది, జర్మనీ సపోర్ట్ ఉంది, స్పెయిన్ పక్క దేశాలన్నిటి సపోర్ట్ ఉంది అని తెలిసి కూడా చైనా మన మీద ఎందుకు కయ్యానికి కాలు దువ్వుతుంది అంటే దానికి ఉన్న ధైర్యం ఏంటి? ఏం చూసుకొని విర్రవేగుతుంది డ్రాగన్ కంట్రీ అంటే? మన దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? దానికి ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ రెడీ టు లాక్ హార్న్స్ విత్ యుఎస్. ఇప్పుడు ఎందుకంటే ఒక లెవెల్ పెరిగిన తర్వాత ముందేంటి జనరల్లీ స్ట్రాటజీ రీజనల్ పవర్ కింద ముందు నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, రీజనల్ పవర్ నుంచి అప్గ్రేడ్ అయ్యి నేను సూపర్ పవర్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ ప్రస్తుతం యుఎస్ లో ఉన్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే ఇంతకు ముందు యుఎస్ కున్న స్టేటస్ తగ్గింది. ఇంతకు ముందు వరల్డ్ ఓవర్ యుఎస్ అనేటప్పటికి ఒక విధంగా వినేయి, దే యూస్ టు లుక్ అప్ టు యుఎస్. కానీ ఇప్పుడు రీసెంట్ బికాస్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ నుంచి రిపబ్లిక్ రావటం, ట్రంప్ గారు రావటం, దీని మూలాన మిగిలిన దేశాలు, ప్రపంచంలో దేశాలు యుఎస్ చూసే దాటి కొంత తగ్గింది.
రైట్, మళ్ళీ ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు వీరు చెప్పినా వారు చెప్పినా అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగానే ఉన్నాయి. డ్రాగన్ కుతంత్రాలు ఎలా ఉన్నా కానీ మనం ఎదిరించగలిగే స్థాయిలోనే ఉన్నాము అనేది మనం నిజంగా హర్షించదగ్గ విషయం, ఒక శుభ పరిణామమే. సో అంటే జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మనం దీని నుంచి గెట్ ఆన్ అవ్వగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది వారి మాటలు వింటుంటే. బట్ ఈ చుట్టుపక్కల దేశాలు మనకిస్తున్న సపోర్ట్ ని ఏ రకంగా ఉపయోగించుకొని ఈ అంశాన్ని డీల్ చేయబోతోంది ఇండియా? దానికి ఏమన్నా ఒక స్ట్రాటజీ ఉంది? ఎందుకంటే రేపు అఖిల పక్షాన్ని కూడా పిలవబోతున్నారు. ఏది చేసినా వీఆర్ కాన్ఫిడెంట్ అనే ఒక సూచికనైతే చైనాకి ఇవ్వాలి కాబట్టి ఏం చేయబోతున్నారు? ఆ వ్యూహాలు ఏంటి అంటే? అంటే గతంలో చైనా భారతదేశం చూసే కోణం వేరేది ఉండేది. అంటే మీరు 1952 నుంచి అక్కడైతే రోడ్ వేసుకున్న సందర్భంలో మనకు 62 యుద్ధం వచ్చేంత వరకు కూడా మనం సైనిక పరంగా అప్పుడు అప్గ్రేడ్ కాకపోవడం, ఎందుకంటే దేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం పూర్తి స్థాయిలో దీని మీద అప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉన్న రకరకాల ఇంపార్టెన్స్ దాంట్లో సైన్యాన్ని మనం పూర్తి స్థాయిలో మోడర్నైజేషన్ చేసుకున్న కారణంగా సో ఆ రోజు చైనా 36,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్యుపై చేసింది. సో దాని తర్వాత క్రమంగా భారతదేశంలో కూడా అంటే ప్రభుత్వాలన్నీ మారుతా కొద్దీ మన యొక్క దేశ భద్రత విషయంలో దాన్ని దృష్టి పెట్టడం కారణంగా, ముఖ్యంగా ఇప్పుడు మోడీ యొక్క నాయకత్వంలో వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను పరిష్కరించడం కోసం మనం చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్ మనకు ఉన్నటువంటి కొన్ని బోర్డర్ ఇష్యూస్ను కూడా మనం దాన్ని పరిష్కరించుకోగలిగాం. అయితే చైనా ఈ మధ్య కాలంలో ఏంటంటే నేపాల్ను కావాలని చెప్పేసి ఒక రాజకీయంగా మళ్ళీ భారతదేశంతో ఒక విభేదాన్ని క్రియేషన్ చేయాలని చెప్పేసి చైనా ఒకవైపు చూస్తూ ఉంది. అయితే ఒకటి మాత్రం క్లియర్, ఈరోజు దేశంలో అంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 130 కోట్ల మంది మనం చూసాం. అంటే మోదీ గారి నాయకత్వాన్ని ఒక పార్టీ లీడర్గా కాకుండా ఈ దేశం యొక్క నాయకునిగానే ప్రజలు ఆ విధంగా చూస్తూ ఉన్నారు. ఇంతకుముందుకు వెంకటస్వామి అన్నట్టుగా మోదీ గారి యొక్క నాయకత్వంలో రేపు చర్చిస్తారు. అంటే ఒకవేళ ఈ యొక్క పరిష్కారం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నావో బార్డర్ సమస్యల విషయంలో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. సో సేమ్ టైం చైనా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ఒక రాజకీయమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సహకారం, అదేవిధంగా మనం ఈరోజు ధీటుగా ఎదుర్కొన్నటువంటి మన యొక్క అంటే మనకున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, మనకున్నటువంటి ఏదైతే ఇప్పుడున్నటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి సో ఏ అంశమైనా కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై ఒకటిగా నిలబడి మద్దతు పలకాల్సిన అంశం ఉంది. ఇది ఉంది దీంట్లో రాజకీయాలు అనేది సరే గత కొన్ని కారణాలు ఏం జరిగినావో వేదో ఇప్పుడున్న కారణాల్లో ఈ రోజు మన అందరం కలిసి కూడా దీనికి పోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు కూడా వస్తూ ఉంటున్నారు కాబట్టి దాన్ని మన అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. వెంకటస్వామి గారు, మరి వారు చెప్పినా, ప్రధాని చెప్పినా, అమిత్ షా చెప్పినా ఇది అందరూ దేశమంతా ఏకమై మనం ఈ సమయాన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి రేపు అఖిల పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి సూచనలు చేయబోతోంది? లేదా గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని కానీ, లేదా మీ దగ్గర ఉన్న రక్షణ రంగానికి సంబంధించిన నిపుణుల దగ్గర సలహాలు తీసుకొని కానీ ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయబోతోందా? ఈ సరిహద్దు వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, డ్రాగన్ ముందు ఎటువంటి ప్రతిపాదనలు పెట్టాలి అన్న అంశం మీద ఏం ఫోకస్ చేయబోతున్నారు? అంటే నాకు స్పష్టమైన ఐడియా ఉంది. అండ్ నాకు తెలిసి నేను ఏఐసిసి మెంబర్గా ఉన్నా కాబట్టి మా వైపు నుంచి మీరు అన్నట్టుగా రక్షణ రంగంలో కానీ ఇంతకుముందు ఉన్నటువంటి అంటే ఎక్స్పీరియన్స్డ్ మినిస్టర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ అన్నీ కూడా ఇవాళ ఎల్లుండి రేపు మీటింగ్ ఎల్లుండి ఉన్నట్టున్నది. సో 19th నాడు ఉంది. సో 19th ఉంది కాబట్టి 19th లోపే రేపటికల్లా రాహుల్జీ అంటే మిగతా వాళ్ళు అక్కడ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా ఒక దీనికి సంబంధించిన స్పష్టమైన ఐడియాతోటే వెళ్తారు. ఆ ఐడియా అంతా కూడా ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం ఇన్నాళ్ళు కాపాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో వారు ఉన్నారు కాబట్టి వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు మేము ఇస్తాం. దాంట్లో ఏ విధమైనటువంటి శశవిషయాలు లేవు మాకు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ బార్డర్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ద అంటే ఒక సరైనటువంటి జవాబు. ఇంకా మళ్ళీ మన వైపు కన్నెత్తి చూడకుండా చైనా ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయకుండా చూడడం కోసం అయితే సలహా ఇవ్వాలో అది ఇస్తాము. అయితే ఇది కూడా అంటే నేను ప్రతిపక్షంగా అంటే నేను రాజకీయంగా చెప్పడం లేదు. మోడీ గారి నాయకత్వంలో చాలా కాలం తర్వాత ఇలా అఖిల పక్షం పిలువబడుతుంది. అది కంటి తుడుపు కాకూడదు. ఎందుకంటే ఎక్కడైతే రిసోర్స్ ఉన్నాయో
ఎక్కడైతే ఈ దేశానికి సంబంధించిన ఉత్థానానికి సంబంధించి లేకపోతే బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే రిసోర్స్ ఉన్నదో దాన్ని శశబిషలు లేకుండా యాక్సెప్ట్ చేసి దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలా. ఆ స్థాయిలో సూచనలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత మరి మీ మీద కూడా ఉంది కదా. 100%. ఇప్పుడు మా దాంట్లో ఇంకా అలా ఇంకొక డౌటే లేదు. అది నాకే కాదు, అది కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ పార్టీకి సంబంధించిన నేతలైనా వాళ్ళకి సంబంధించినటువంటి అంటే పార్టీలకు సంబంధం లేనటువంటి నిపుణులైనా ఇట్లాంటి వాళ్ళ నిపుణులైనా కూడా వాళ్ళ దేశ రక్షణకు సంబంధించినటువంటి అద్భుతమైన సూచనలే చేస్తారు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్లో ఉన్నటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి చేయాలని నేను కోరుకుంటున్నా, చేస్తాననేటువంటి ఆశిస్తున్నాను. రైట్ గిరిధర్ గారు, అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే 15వ తారీఖు రాత్రి ఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా చైనా స్పష్టమైన సంఖ్య అయితే చెప్పట్లేదు ఏం జరిగింది, ఎంతమంది మృతి చెందారు అని. కానీ భారతే ముందుగా దుశ్చర్యలకు పాల్పడింది, భారతే సంయమనం కోల్పోయింది అన్న హెచ్చరిక చేసినప్పటికీ కూడా ఈ రోజు పరిణామాలు కొద్దిగా మారాయి. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ మాట్లాడిన తర్వాత వారు కూడా ఒప్పుకున్నారు, మేము కూడా జూన్ 6 ఒప్పందానికి కట్టుబడి ఉంటాము, మేము కూడా బలగాల్ని ఉపసంహరించుకునే ప్రయత్నం చేస్తాము, అక్కడ ఉన్న వాళ్ళకి సరైన గైడ్ లైన్స్ ఇస్తాము అని. సో ఈ 2 రోజుల్లో జరిగిన పరిణామాలు చూస్తే ఏమనిపిస్తోంది మీకు? నిజంగానే బలగాలు వెళ్ళిపోతాయి, చర్చల ద్వారా ఈ సమస్యకి ఒక సొల్యూషన్ త్వరలో వస్తుంది అనుకోవచ్చా? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? చైనా తనను తను ఒక సూపర్ పవర్ గా పరిగణించినప్పుడు, తనను అలా భావించుకుంటున్నప్పుడు, ఒక చిన్న దేశమైన భారతదేశం అంటే టెక్నాలజికలీ కావచ్చు, ఇండస్ట్రియలీ కావచ్చు, ఎకనామికలీ కావచ్చు, లేదా మిలిటరీ పరంగా కావచ్చు, మా స్థాయికి లేనటువంటి దేశం మమ్మల్ని 50 మంది సైనికులను చంపేసింది అంటే వాళ్ళు ఒప్పుకొని చెప్పగలరా వాళ్ళు దేశంలో? వాళ్ళు అంటే ఆ భావనలో చైనా ఉంది, ఇంకా మనల్ని చిన్న చూపు చూస్తుంది. తప్పకుండా వాళ్ళకి సమస్య లేదు, వాళ్ళ ముందు మనం దీటుకు రాము. మనం వాళ్ళ ఎకనామిక్ సూపర్ పవర్ స్టేటస్ అది చైనా అనుకోవచ్చేమో కానీ మనం అనుకోకూడదేమో. మనం అనుకుంటామా లేదా పక్కన పెడదాం. నేనేమంటానంటే ఈ రోజు చైనాని తిరస్కరించే దేశం లేదు. అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఈ రోజు మనం చైనాని బాయ్కాట్ చేద్దాం అన్నా కానీ కూడా 100% వాళ్ళు బాయ్కాట్ చేసే స్థితిలో మనం లేము. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ పరమైన ఏవైతే అంశాలు ఉన్నాయో దాన్ని మనం తిరస్కరించలేము. అలాగే మనకు మెడికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, రమారమి కొన్ని ప్రోడక్ట్స్ 70% వాళ్ళకే గ్రిప్ ఉన్నది. రా మెటీరియల్ అంతా అక్కడి నుంచే వస్తుంది. మనం చేసినా కానీ రా మెటీరియల్ అక్కడి నుంచే వస్తుంది. రేర్ అర్త్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అదొక ఎత్తు, దాన్ని అక్కడ పక్కన పెడదాం. వాళ్ళకి ఇంటర్నల్ గా ఎందుకు వాళ్ళు పేర్లు నంబర్ చెప్పుకోలేదంటే వాళ్ళకి ఈ ఇబ్బంది ఉన్నది. మేము సూపర్ పవర్ అయి ఉండి భారతదేశం చేతిలో 50 మంది చనిపోయారని ఎలా చెప్పుకోగలరు వాళ్ళు? అక్కడికి కొన్ని అనఫిషియల్ ఛానల్స్ లో వాళ్ళు 30 మంది చనిపోయారని ఒప్పుకున్నారు. వాళ్ళు కొంత లీక్ అయింది, ఆల్రెడీ వచ్చింది. అఫీషియల్ గా వాళ్ళు ఇంకా చెప్పట్లేదు. 50 మంది చనిపోయారు. 43 అనేది కూడా అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా బయటకి 35 అని అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ చెప్పింది. ఇంకొన్ని ఇండిపెండెంట్ వర్గాలు వచ్చేసి 50 అని చెప్పాయి. సో 50 కంటే పై చిలుకే అని చెప్పి మనకు తెలుస్తున్నాయి. మనకు అక్కడ నార్దర్న్ కమాండ్ నుంచి వచ్చినట్టు సూచనల ప్రకారం ఇందాక వారు చెప్పారు, అక్కడ ఎత్తైన ప్రాంతం నుంచి వాళ్ళు కింద పడిపోయారు. ఇందాక వారికి కూడా మన సంతోష్ బాబు గారికి కూడా గాయాల వల్ల చనిపోయారా, కింద పడిపోయిన తర్వాత చనిపోయారా, పోస్ట్ మార్టంలోనే తెలుస్తుంది. మనకు అంతవరకు మనకు తెలియదు. కొట్టడం జరిగింది, ఆయనను కింద పడిపోవడం జరిగింది, తర్వాత తోసేశారు ఆయన్ని. ఈ తొక్కిసలాటలో చాలా మంది నీళ్ళలో పడిపోయారు. ఎన్ని శవాలు కొట్టుకుపోయినాయి నీళ్లలో అన్నది ఇంకా మనకు కౌంట్ తెలియదు. మన కౌంట్ మోరల్లెస్ వచ్చేసింది. చైనాకు సంబంధించి వాళ్ళు చెప్పట్లేదు. సో ఇది మళ్ళీ డౌన్ స్ట్రీమ్ ఎక్కడో పట్టుకుంటారు ఆ శవాల్ని. సో ఎంతమంది చనిపోయారు, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు నిజంగా బతికారో చనిపోయారు ఎవరు చెప్పాలి? కాబట్టి వాళ్ళ కౌంట్ మనకు తెలిసినంత మటుకు మన ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం 50 పైచిలుకే అని చెప్తున్నారు మన వాళ్ళు. కానీ దాన్ని కన్ఫర్మ్ చేయరు, ఎందుకంటే ఇది వాళ్ళకు పెద్ద దెబ్బ వాళ్ళకి. రెండవది ఇంటర్నల్ అంతర్కలహాల వల్ల ఇది జరిగింది. వాళ్ళకు స్పష్టమైన, ఎందుకంటే లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో మీరు ఒప్పుకున్న తర్వాత ఆ లోకల్ కమాండర్ ఎవరండి దాన్ని తిరస్కరించేవాడు? తిరస్కరించాడు అంటే లెఫ్టినెంట్ జనరల్ మాట వినట్లేదనేది అర్థం అది. సో ఫైనల్ గా బీజింగ్ లో వాళ్ళు దాన్ని ప్రగల్భాలు చూపించుకోవాలి కాబట్టి ఏదో కొంచెం మాట్లాడతారు వాళ్ళు. మేము దేనికైనా తీసుకుంటాం, భారతదేశం వెనక్కి వెళ్ళకపోతే కనుక. అంటే ఇప్పుడు మీ ఫైనల్ అభిప్రాయం, భారత్ హెచ్చరికల్ని సీరియస్ గా తీసుకొని వెనక్కి వెళతాయా, ఆర్ఎల్స్ ఇలానే దుందుడుకు చర్యలు చేస్తూ దురాక్రమణలకు డెఫినెట్ గా ఈసారి మాత్రం వెనక్కి వెళ్తారు, వెళ్ళి తీరుతారు. కాకపోతే వాళ్ళ ఫేస్ సేవింగ్ కోసము ఏదో కొన్ని ప్రగల్భాలు పలుకుతారు. దట్స్ ఇట్. అది ఒక ఫేస్ సేవింగ్ మాత్రమే. కానీ
వాళ్ళు నిజంగా ప్రాక్టికల్ గా వాళ్ళు వెనకంజ వేసినట్లే. Yes. ఎప్పుడైతే వాళ్ళు ఎంతమంది చనిపోయారో చెప్పలేదో Yes. అప్పుడే వాళ్ళు ఓడిపోయినట్టు అంగీకరించినట్లు. రైట్. రామచంద్రరావు గారు, నైతికంగా చైనా ఓటమి అనేది ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు ఒప్పందాన్ని అది ఉల్లంఘించింది, బలగాల ఉపసంహరణ అంశాన్ని ఉల్లంఘించి దాడికి పాల్పడింది అంటేనే నైతికంగా ప్రపంచ దేశాలన్నింటిలో చైనా పతనం ప్రారంభమైంది అనేది గిరిధర్ గారి అభిప్రాయం. దీని అందరూ కూడా డెఫినెట్ గా ఏకీభవిస్తాం. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం ముందున్న కార్యాచరణ ఏంటి, మన ప్రభుత్వం చేయాల్సింది ఏంటి డిఫెన్స్ పరంగా అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ ఇందాక గిరిధర్ గారు కూడా కవర్ చేశారు. మన దేశం కంప్లీట్ చైనీస్ బోర్డర్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలని ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా లైక్ అమెరికా నుంచి తీసుకొచ్చాం, M777 గన్స్ అనేసి. సో మౌంటైనస్ టెరెన్ లో మాట్లాడటానికి కొత్త కోర్ అని ఒకటి స్టార్ట్ చేసాం. రకరకాల ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. కనుక మన భారతదేశానికి ఫస్ట్ నుంచి క్లియర్ గా ఉంది ఏంటి, అల్టిమేట్ ఇన్ ద లాంగ్ టర్మ్ అవర్ ఓన్లీ ఎనిమీ ఇస్ గోయింగ్ టు బి చైనా. అది స్టేట్ చేసినా చేయకపోయినా పాకిస్తాన్ ఏముంది, చిన్న పక్కలో బల్యం అన్నట్టుగా ఇదవుద్ది కానీ, బట్ అల్టిమేట్లీ ఇన్ ద లాంగ్ రన్ చైనా ఇస్ వన్. బట్ కమింగ్ బ్యాక్ టు ద బేసిక్ దిస్ థింగ్ వెదర్ ఇప్పుడు చైనాకి భారతదేశానికి ఒప్పందాలు జరిగిన తర్వాత నా ఒపీనియన్ లో ఇమీడియట్ గా ఎక్కడైతే కొంత నో మ్యాన్స్ ల్యాండ్ కింద క్రియేట్ చేసి ఒరిజినల్ పొజిషన్స్ కనెక్ట్ కలుగుతారు. కానీ నమ్మకం లేదు, మనకి వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇంతకు ముందు ఒకసారి జరిగినాయి కాబట్టి నా ఒపీనియన్ లో వెనక్కి వచ్చినా సరే మన ఫోర్స్ లెవెల్స్ మాత్రం కొంతవరకు ఖచ్చితంగా అక్కడే ఉంచుతారు. నా ఒపీనియన్ లో ఇంతకు ముందు వన్స్ బిటెన్ ట్వైస్ షై అంటారే, ఒకసారి దెబ్బతిన్నాకన్నారు. కనుక రెండోది ఏంటి కారణం, మనకి వాళ్ళకున్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు వాళ్ళు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉందంటే రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాళ్ళు గబుక్కలు మూవ్ అవ్వాలంటే వాళ్ళ ఫోర్సెస్ ని కంపారిటివ్లీ ఈజీగా మూవ్ చేయగలరు, మనం మూవ్ చేయలేని స్థితిలో ఉన్నాం. కనుక నా ఒపీనియన్ లో కొంత ఆల్రెడీ మనం మూవ్ చేసింది, ఎక్స్ట్రా మూవ్ చేసింది, అవన్నీ కొంతమంది ఇంకా కొంతకాలం వరకు ఖచ్చితంగా అక్కడే ఉంటారని నా ఒపీనియన్. ఓకే, రైట్. సో మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. ఏదైతే నిన్న జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన అమరులైన వీర జవాన్ భౌతిక కాయం అనేది హకింపేట కూడా చేరుకుంది ప్రత్యేక విమానంలో అన్న వార్త మనకు అందుతోంది. మధ్యాహ్నం నుంచి కూడా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించేందుకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలంతా కూడా, ఆఖరిగా ఆయనకి నివాళులు అర్పించేందుకు. అయితే భౌతిక కాయం అయితే కొద్దిసేపటి క్రితమే హకింపేట ఎయిర్పోర్ట్ కూడా చేరుకుంది. ఆర్మీ అధికారులు చాలా మంది మధ్యాహ్నం నుంచి కూడా అక్కడే ఉండి అక్కడ పరిస్థితిని అంతా కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు. ఆర్మీ అధికారులందరూ కూడా ఆయనకి గౌరవ వందనం కూడా సమర్పించారు. అయితే మరి కాసేపట్లో అక్కడ నుంచి భౌతిక కాయం మరి కుటుంబ సభ్యులకు అందించడం జరుగుతుంది. తర్వాత రేపు సూర్యాపేటలో ఆయన అంత్యక్రియలు ఉంటాయనేది కూడా కుటుంబ సభ్యులు కూడా తెలుపుతున్నారు. ఇప్పటికే హకింపేటకి గవర్నర్ కూడా చేరుకున్నారు. గవర్నర్ తమిళసై కూడా అక్కడ ఆయన పార్థివ దేహానికి కూడా గౌరవ వందనాన్ని కూడా అర్పిస్తున్నారు. ఇది మనకి హకింపేట నుంచి వస్తున్న లేటెస్ట్ అప్డేట్. ఇక వెంకటస్వామి గారు, ఫైనల్ గా దీనికి సంబంధించిన మీ కంక్లూజన్ ఎట్లా ఉండిపోతుంది? ఒకటి ఇందాక రామచంద్రరావు గారు చెప్పినట్టుగా, అంటే నేను ఆ స్ట్రాటజీ ఉపయోగిస్తారనుకుంటున్నా. వారు కూడా వారు ఆర్మీలో పనిచేసిన వారు, వీరు నిపుణులు అంటున్నారు. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్న వాడిగా చెప్తున్నానంటే స్ట్రాటజిక్గా టోటల్ బలగాలను వాళ్ళు కూడా కంప్లీట్గా నేను విడ్రా చేసుకొని వెనక్కిపోతాను అనుకోవటం లేదు. కొంత అంటే విన్ విన్ సిచ్యువేషన్ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో మన బలగాలను ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం అయితే ఇదంతా కూడా టోటల్గా బయటికి చెప్పుకోవాల్సిన అవసరం కూడా కాదు. ఏదేమైనా రేపు ఒక నిర్మాణాత్మకమైన సూచనలు అయితే మీ పార్టీ అధిష్టానం ప్రభుత్వానికి ఇస్తుంది అన్న సూచనలు మేము ఎప్పుడు నిర్మాణాత్మకంగానే ఇస్తున్నాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు కూడా నిర్మాణాత్మకంగానే ఇస్తాము. అండ్ వీఆర్ ఫర్ ది నేషన్, we were for the nation, we are for the nation, we will be for the nation, always the Congress. Yes, always India is united by united people. అందరూ కూడా ఇట్లాంటి కదా వయం పంచాధికం శతం అనే పదం నేను ఉపయోగించిన, దట్ ఈస్ అది ఒక పదం చాలు. దాంతో మనం ఎట్లా చేయాలంటే ఇక్కడ యాక్చువల్లీ యుద్ధ స్ట్రాటజీలు నిర్మాణం చేయాల్సింది రామచంద్రరావు వాళ్ళ పెద్దలు వాళ్ళకు ఉంటుంది. అయితే మనము మోరల్గా నేనేమంటున్నానంటే మనకు మన వ్యక్తిగతమైనటువంటి జెండాలు ఏ జెండాలకు అతీతంగా కరోనా సమయంలో ఈ దేశం ఒక్కటి అనేటువంటి ఒక భావనను, అది సేవలు కావచ్చు, మోడీ సూచనలు కావచ్చు, అన్నిటిని కూడా మనం పాటించాం. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేసేది అంటే, సరే మా పార్టీకి సంబంధించిన పెద్దలు అక్కడ చేసే సూచనలు కూడా ఉంటాయి. నేను ఒక ఈ దేశం బిడ్డగా డెఫినెట్గా నేను మోడీ గారికి కానీ లేకపోతే
ఆడ కూర్చునే రేపు అఖిల పక్షానికి కానీ నేనైతే నా వైపు నుంచి నేను సూచన ఏందనంటే ఇంకా స్పేరింగ్ అయితే సమంజసం కాదు. వాడు ఏమన్నా తలుచుకొని వాడి మనసులో మనం ఎంత తక్కువ అన్నగారు అన్నట్టుగా వాడు తక్కువ సూచన చూచినప్పటికీ కూడా మనం ఏంటి మనకేంది అనేది అనేది నిరూపించాల్సిన సమయం అవసరం వచ్చినప్పుడు వచ్చింది. ధీటుగా జవాబు ఆ అవసరం ఉంది అని నేను భావిస్తాను. ఎందుకంటే అంటే అన్లెస్ యూ విల్ గో ఫర్ ద అఫెన్స్ Yes. అండ్ శత్రువు వినే రకం కాదు. ఎందుకంటే వాళ్ళు అన్ని బోర్డర్స్ లో అందరిని ఆక్యుపై చేసుకుంటూ వచ్చినారు కాబట్టి వాళ్ళకి చెప్పేటువంటి సమాధానము ఇక చర్చలు మంతనాలు అండ్ మంత్రాలకు చింతకాలు రాలయి కాబట్టి ఆ అఫెన్స్ పోవాలనేటువంటిదే నా సూచన. శ్రీవర్ధన్ గారు, సో ఫైనల్ గా అయితే గతంలో ఏదైతే సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డోక్లాం వ్యవహారాన్ని చాలా అంటే డ్రాగన్ ఆ రకమైన పరిస్థితుల్లో ఉన్నా లేకపోయినా చర్చల ద్వారా సమన్వయం చేసి సముదాయించి ఏదో ఒక రకంగా ఆ సమస్యకి పరిష్కారాన్ని అయితే చూపించారు. మరి ఈ రోజు కూడా అదే తరహా పరిణామాలు ఉంటాయని భావించవచ్చా? దీనికి ఎప్పుడు ఒక చెక్ పెడుతుంది ప్రభుత్వం అంటే ఫైనల్ గా మీ వర్డ్స్? సో ఒకటి చాలా క్లియర్ అండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ సార్వభౌమత్వానికి ఏమి ఇబ్బంది జరిగినా కూడా ఎక్కడ కూడా వెనుకంజనే వేయమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా భూభాగాన్ని మనం కోల్పోయాం, మరొక ఇంచు భూభాగాన్ని కూడా కోల్పోవడానికి ఈ దేశ ప్రజలు సిద్ధంగా లేదు, ఈ ప్రభుత్వం ఈ నాయకత్వం అసలే సిద్ధంగా లేదు. సో వచ్చిన రోజు నుంచి కూడా ఒకటే టీమ్ ఇండియా కాన్సెప్ట్ తోటే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం సాగుతూ ఉంది. అందరినీ దేశంలో నుండి ముఖ్యమంత్రులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఈ దేశ పురోగతి కోసం వాళ్ళతో కలిసి సాగిస్తూ ఉన్నారు. రేపు కూడా అంటే ఎక్కడ కూడా ఏమి కూడా ప్రతిపక్షాలు కూడా వేరే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ నిర్ణయం అయినా కూడా మంచి సూచనలతో సహకారంతో మోదీ గారు అందరి యొక్క మద్దతుతోటి ఒకవేళ చైనా వెనక్కి తగ్గకపోతే దానికి సరైనటువంటి జవాబు ఇవ్వడానికి భారతదేశం యొక్క స్వశక్తితో ఏదో అమెరికాతో జర్మన్తో లేకపోతే ఎవరో జపాన్తో ఆధారపడకుండా భారతదేశం యొక్క స్వశక్తితో ఇక్కడ ఉన్నటువంటి వీర జవాన్లతో ఇక్కడ ఉన్న సైనికులతో మనం పోరాటం చేసే శక్తి ఉంది. దాన్ని మనం ఆ విధమైన పోరాటాన్ని సలపడానికి కూడా ప్రభుత్వం కూడా అలాంటి దృఢమైనటువంటి నిర్ణయం యుద్ధంలో అదే స్ట్రాటజీ శ్రీవర్ధన్, యుద్ధంలో అదే స్ట్రాటజీ బల్ పే బల్ అప్నే బల్ పే లడనా హై. డెఫినెట్ గా అందుకే అమెరికా దౌత్యం చేస్తామన్నా కూడా మన వాళ్ళు వద్దన్నారు. అక్కడే మనకు తెలుస్తుంది మన బలం మీద మనకి ఎంత ఆత్మవిశ్వాసం. సో ఆన్ దిస్ పాజిటివ్ నోట్ ఈ రోజు డిబేట్ ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాం. చైనా ఏ రకమైన దుందుడుకు చర్యలు చేసినా ఎంత దురాక్రమణలు చేసినా శాంతికి పెద్ద పీట వేసే భారతదేశమైనా ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు దెబ్బతీయడానికి ధీటైన జవాబు చెప్పడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాము అన్న హెచ్చరికలు ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా హోంమంత్రిత్వ శాఖ రక్షణ శాఖ కూడా ఇచ్చిన నేపథ్యంలో చైనా ఇప్పటికైనా వెనక్కి తగ్గుతుంది అని ఆశిద్దాం. ఒకవేళ తగ్గకపోతే పరిణామాలను ఎదుర్కోవడానికి మనమంతా కూడా సన్నద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో భారతదేశ పౌరులందరూ కూడా ఏకమై ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అంశం. మన కోసం బార్డర్లో ప్రాణాలు అర్పిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. వారందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నివాళులు తెలియజేస్తూ ఈ రోజు డిబేట్ ని ఇక్కడ ముగిస్తూ ఉన్నాం. రైట్, మరిన్ని అప్డేట్స్ దీనిపై కొనసాగుతుంటాయి. స్టే విత్ us.